రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు ఆ డప్పు సహాయ సహకారాలు అందించిందా? పల్లవి ప్రశాంత్కు బెయిల్ దక్కడం వెనక బోలేషావలి ఉన్నాడా? పల్లవి ప్రశాంత్కు బెయిల్ ఇప్పించడంలో బోలేషావలి సక్సెస్ అయ్యాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు డప్పు బోలేషావలి సహాయ సహకారాలు అందించారని, పల్లవి ప్రశాంత్కు బెయిల్ రావడం వెనక బోలేషావలి ఉన్నాడు, బెయిల్ ఇప్పించడంలో బోలేషావలి సక్సెస్ అయ్యాడంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు మనం? సో ఇప్పుడు బోలేషావలి సక్సెస్ అయ్యాడని చెప్పి మనం ఎలా చెప్పగలం అంటే, బెయిల్ వచ్చిన తర్వాత, పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి లాయర్ ఫోటోని ముద్దాడాడు ఎవరు, బోలేషావలి. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దాంతో బోలేషావలి చేసినటువంటి ప్రయత్నం ఏంటి అనేది ఇప్పుడు ఆ ఫోటో ద్వారా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ఫోటో అది కనిపిస్తుంది. అంటే 48 గంటలు తిరగకుండానే రిమాండ్కి వేసిన తర్వాత పల్లవి ప్రశాంత్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చారు. చెంచల్గూడ జైలు నుంచి బయటికి తీసుకురాగలిగారు. సో అది తను సాధించినటువంటి విజయంగా లాయర్కి కృతజ్ఞతా భావంతో ఆ లాయర్ ఫోటో మీద ముద్దాడినటువంటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? పల్లవి ప్రశాంత్ని జైల్లో నుంచి తీసుకొచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇతను ఈ బోలేషావలి మొదటి నుంచి కూడా, అంటే షోలోకి ఎంటర్ అయ్యేటప్పటి నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళాడు, ఒక పక్కా వ్యూహంతో వెళ్ళాడు. ఏం వ్యూహం అంటే, బయట నుంచి చూశాడు అతను. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బోలేషావలి లోపలికి వెళ్ళాడు. అంతకు ముందే హౌస్లో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్కి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చూశాడు. ఓకే, ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది, నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత పల్లవి ప్రశాంత్ టీంలో గనక ఉంటే నన్ను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ రోజుల హౌస్లో ఉండేలా చేస్తారు, వాళ్ళ ఓట్లు నాకేసే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఒక గేమ్ని డిజైన్ చేసుకున్నాడని, ఆ వ్యూహం ప్రకారంగానే పల్లవి ప్రశాంత్ని మొదటి నుంచి కూడా, అంటే ఆయన హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చాడు అనేది ఒక వార్త సార్. అదైతే బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా, వీక్షకులు వాళ్ళు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అది కనుక నువ్వు చెప్పింది కనుక ప్యూర్గా నిజమని చెప్పనైతే, ఇప్పుడు ఆ లాయర్ని ఫోటోని ముద్దాడాల్సినటువంటి అంత అవసరం ఉండదు ఒకటి. సో వాళ్ళిద్దరూ స్నేహం ఉంది కాబట్టే అంత పర్సనల్గా తీసుకొని పల్లవి ప్రశాంత్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో, ఇతను ఉన్నటువంటి క్రేజ్, పల్లవి ప్రశాంత్కి ఉన్నటువంటి క్రేజ్ కారణంగా ఇతను లైక్ చేశాడు, ఇతను లైక్ చేశారు అందుకే లైక్ చేశారు. బట్ అంతకు మించి సంబంధాలు లేవని చెప్పి, అంతకు మించి అంటే హౌస్లోకి వెళ్ళడానికి, హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తర్వాత అతను కొన్ని రోజులు కొనసాగడానికి కారణం కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అంటూ ఒక వార్త వచ్చింది. తర్వాత ఆయన ఎప్పుడైతే ఎలిమినేట్ అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఫైనల్లో అతను గెలిచినప్పుడు, పల్లవి ప్రశాంత్ గెలిచినప్పుడు కూడా కంగ్రాచులేట్ చేయడానికి ముందున్నాడు బోలేషావలి అనేది ఇంకొక టాక్. సో ఈ నేపథ్యంలో అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే రైతు బిడ్డలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకుంటున్నాడు ఫస్ట్ నుంచి కూడా బోలేషావలికి ఇప్పుడు ఆదరణ పెరగాలి అంటే ఇటువంటి సందర్భంలో పల్లవి ప్రశాంత్ వెన్నంటే ఉండాలి కాబట్టే ఆయన వెన్నంటే ఉన్నాడు, ఆయనకి బెయిల్ రావడంలో సహాయ సహకారాలను అందించాడు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఒక అదే. దీన్ని బట్టి నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, పల్లవి ప్రశాంత్కి ఉన్నటువంటి క్రేజ్లో ఎంతో కొంత ఇతను కూడా క్రేజ్ సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేశాడనేటువంటి కాన్సెప్ట్లో నడుస్తుంది చర్చ. కానీ అది ఒకవేళ అంత నటిస్తే కనుక ఇలా చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి అనడానికి ఈ బోలేషావలి లాయర్ ఫోటోను ముద్దాడినటువంటి ఒక దృశ్యాన్ని మనం తీసుకోవచ్చు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే అతను ఎంతో కష్టపడి ఈ బెయిల్ని తీసుకొచ్చారనేది అర్థమవుతుంది. సహజంగా ఓకే, మన బిగ్ బాస్ హౌస్ వరకే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనుకుందాం. ఆ బిగ్ బాస్ హౌస్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ విన్నర్గా పల్లవి ప్రశాంత్ అయిపోయాడు. తర్వాత జరిగినటువంటి సంఘటనలు జరిగాయి. అంతకుముందు ఇతను బయటకు వచ్చేసాడు, అంతా అయిపోయింది. రియల్ ఫ్రెండ్షిప్ లేకపోతే ఇలా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టిసిపెంట్స్ సార్ అసలు ఇంకొకటి పల్లవి ప్రశాంత్ పట్లే బోలేషావలి అలా ఉన్నాడని కాదు, హౌస్లో ఎవరున్నా కానీ బోలేషావలి కొంచెం ఆయన ప్రవర్తన కొంచెం భిన్నంగా ఉంటుంది, అందరిలాగా ఆయన ప్రవర్తన ఉండదు.
ఆయన ప్రవర్తనకి అద్దం పట్టేలాగే ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత లాయర్ ఫోటోని ముద్దాడడం, ఇటువంటి ప్రవర్తనే ఆయన మొదటి నుంచి ఉండేది అనేది కూడా అంటే కొంత సమాచారం సరే ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హౌస్లో ఆల్మోస్ట్ చాలా రోజులు ఉన్నారు కదా, కలిసి ఉన్నారు. సో ఆ పరిచయాలతోటి కూడా అందరితోటి బాగానే ఉండొచ్చు అతను. సో బహుశా పల్లవి ప్రశాంత్కి వచ్చినటువంటి ఇబ్బంది వేరే వాళ్ళకి వచ్చినా సహాయం చేసి ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం క్రేజ్ కోసం అయితే చేసి ఉండడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్ ఇది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. విన్నర్ అయిన తర్వాత అతను ఏం చేశాడు, పోలీసు చెప్పినటువంటి ఆదేశాలను ధిక్కరిస్తూ అతను ఏం చేశాడు, అన్నపూర్ణ స్టూడియో గేట్ నుంచి బయటకు పంపిస్తే ఇంకో గేట్ దగ్గరికి వచ్చి వాళ్ళ అభిమానుల దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చిన తర్వాత అమర్దీప్ కదా, అమర్దీప్కు సంబంధించినటువంటి కార్లు వాళ్ళ ఫ్యామిలీ కార్లు వాటన్నిటిని పగలగొట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సరే ఇక్కడ సమాచారం అయితే ఇప్పటి వరకు లేదు, కానీ బోలే షావలి అతని ఫ్రెండ్స్తో పాటు తన కారులో బయటకు వస్తున్న సందర్భంగా అతన్ని ఆపేరు, అతన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేశారు, అతని కారుని ధ్వంసం చేసేందుకు కూడా ట్రై చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి, ప్రశాంత్ పల్లవికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా వాళ్ళు అడ్డుకున్నారు, పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు కాళ్ళని. అంటే అసాంఘిక శక్తులే ఉంటారు. అసాంఘిక శక్తులు కాకుండా ఉంటే అంత బీభత్సం జరగదు. అంత బీభత్సం మామూలుగా జరగలేదు కదా, ప్రత్యక్ష సాక్షి నువ్వే కదా. అక్కడ ఉండేటువంటి అందరినీ నానా రకాలుగా ఇబ్బంది పెట్టి కొట్టి పోలీసుల మీద దాడులు చేసి పోలీసులకు కూడా తలకు గాయాలైనవి కదా కొంతమందికి. అలాగే మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా గాయాలైనవి కదా. సో వాళ్ళు జరిగినటువంటి బీభత్సం తాలూకు మొత్తం ఇన్వెస్టిగేషన్ పోలీసు చేస్తూ ఉంది. ఆ బీభత్సం జరగడానికి కారణం ఎవరు, పల్లవి ప్రశాంత్. సో అందుకే అతన్ని జైలుకు పంపించారు పోలీసులు. దాంతోపాటు బిగ్ బాస్కు సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు పంపించారు, వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. నాగార్జునకు కూడా నోటీసులు పంపించారని చెప్పి తాజాగా అందుతున్నటువంటి సమాచారం కూడా. సో కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేషన్ పోలీసులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు, ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ప్లస్ ఇప్పుడు బోలే షావలి అలియాస్ డప్పు బోలే అంటారు, అంతేనా, డప్పు బోలే. సో ఈ డప్పు బోలే షావలి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి హెల్ప్ చేశాడని అంటే అది కేవలం హౌస్లో ఉన్నటువంటి పరిచయం దగ్గర పల్లవి ప్రశాంత్కి హెల్ప్ చేశాడని అంటే అది కేవలం హౌస్లో వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిచయాలు, వాళ్ళ స్నేహపూర్వక వాతావరణం, దాంట్లో చిత్తశుద్ధిగా చేశాడని నాకు అనిపిస్తుంది. అదర్వైజ్ అతనేదో క్రేజ్ కోసము లేదా పల్లవి ప్రశాంత్కి వచ్చినటువంటి క్రేజ్లో షేర్ చేసుకోవడం కోసము అలా చేస్తుంటాడని నేనైతే అనుకోవట్లా అతను. బట్ ఆ జరిగినటువంటి సంఘటన మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ బాధ్యులే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తాజాగా మంత్రి హరీష్ కూడా రెస్పాండ్ అయ్యాడు. మంత్రి హరీష్ కూడా రెస్పాండ్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్కి వచ్చినటువంటి ఇబ్బందులు నేను చూశాను, నేను అండగా ఉంటాము మేము అని చెప్పి ఆయన మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్వీట్ చేశాడు. తాజాగా ఒక ట్వీట్ చేశాడు. సార్ ఇంకొక వార్త కూడా బయటకు వచ్చింది. అసలు అన్నపూర్ణ 7 acres దగ్గర అల్లర్లకు కారణం పల్లవి ప్రశాంత్ కాదు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముసుగులో ఒక భారీ కుట్ర జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసేందుకే ఇటువంటి అల్లర్లను తెర మీదకి తీసుకొచ్చారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. సో పోలీసులు అనుమానిస్తున్నారు, ఆ దిశగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసులు ఇప్పుడు చాలా నిశ్చితంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే, ఈరోజు హరీష్ రావు గారు ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ అనుమానాలకు తావి బలాన్ని ఇచ్చినట్లుందా ఈ ట్వీట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆల్రెడీ ఓడిపోయింది పార్టీ, అధికారంలో కోల్పోయింది. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే అతను రైతు బిడ్డ అని చెప్పి ఒక ప్రచారం చేశారు. సో ఓకే, రైతు బిడ్డ కావచ్చు, కానీ రైతు బిడ్డ అనేటువంటి ఒక ట్యాగ్ తోటి దాన్ని ఏదో ప్రపంచవ్యాప్తంగా ఇతనే రైతు బిడ్డ అని చెప్పి అనుకోవడానికి లేదు. సో అందరూ రైతు బిడ్డలు కానటువంటి వాళ్ళు ఎవరు కాదు. ఆ ట్యాగ్ తోటి అతను ప్రచారం పొందారు. సో ప్రచారం పొందినటువంటి పల్లవి ప్రశాంత్కి ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని అంటే, నా లోకల్ కాబట్టి నేను ప్రశాంత్ కిషోర్కి అండగా ఉంటాను, తెలంగాణ బిడ్డ మళ్ళీ పల్లవి ప్రశాంత్కి అండగా ఉంటాను, దానికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని అద్దాడు హరీష్ రావు. అవసరం లేదు కదా తెలంగాణ సెంటిమెంట్ అద్దాల్సిన అవసరం ఏముంది? పోలీసులు అరెస్ట్ చేసింది కూడా తెలంగాణ బిడ్డ అంటాడు. అదేమంటే అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులే, జరిగింది తెలంగాణలో జరిగింది అంటే ఏదో ఒక రకంగా సెంటిమెంట్ని క్రియేట్ చేసి దాన్ని నానా రభస చేయాలి, రాజకీయ రభస చేయాలి అనేది ఓ బీభత్సం జరిగింది ఆల్రెడీ అక్కడ. ఆ బీభత్సానికి సంబంధించి ఎవరు కారకులు అనేది ఇప్పటివరకు తెలియదు. దాదాపు 17 మందిని జైల్లోకి పంపించారు.
అంతే కదా, ఇద్దరిని జువెనైల్ జైలుకు పంపించారు. సో ఇంత జరిగినప్పటికీ కూడా హరీష్ రావు ఈ విధంగా మాట్లాడటం అనేది సెంటిమెంట్ని క్రియేట్ చేయటం, దాన్ని ఒక రాజకీయ కోణం నుంచి చూడటం అనేది ఖచ్చితంగా పోలీసులకు అనుమానం వస్తుంది. సెకండ్ వర్షన్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కుట్ర ఉందా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నా చేయాలని ప్రయత్నం చేస్తారా, ఆ కోణం నుంచి కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వదలరు, ఈ కేసును అయితే వదలరు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి జరిగింది